హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము. సో ఏవైతే ఈ కరెంట్ అఫైర్స్ అనేవి గ్రూప్ 2 కానివ్వండి, గ్రూప్ 1కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు కూడా దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుందండి. సో ఏ ఎగ్జామ్కైనా అది స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, సో అన్నిటికీ ఉపయోగపడే విధంగా ఇక్కడ మీకు అందించడం జరుగుతుందండి. సో వీటితో పాటుగా మీకు పీడిఎఫ్ రూపంలో కూడా అందించడం జరుగుతుంది. ఏ రోజు కరెంట్ అఫైర్స్ ఆ రోజే మన ఏదైతే మనకి శ్యామ్ ఇన్స్టిట్యూట్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుందో దాంట్లో ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం సపరేట్గా పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుతుంది. సో ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి. సో ఈరోజు మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే గతేడాది 75 లక్షల మందిలో టీబీ గుర్తింపు అని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి. సో మనకి లాస్ట్ ఇయర్ అంటే 2022కు సంబంధించి మొత్తము 75 లక్షల మందికి యొక్క టీబీ. సో మనకి టీబీ అంటే తెలుగులో మనము క్షయవ్యాధి అని చెప్పేసి అంటామండి. సో ఇంగ్లీష్లో చెప్పాలంటే ట్యూబెర్క్యులోసిస్ అని చెప్పేసి అంటాం. ఇట్లా 75 లక్షల మందికి వచ్చిందని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఈ యొక్క టీబీకి సంబంధించిన రిపోర్టుని 1995 నుంచి పబ్లిష్ చేస్తున్నారండి. అంటే ఆయా దేశాలలో టీబీ ఎలా విస్తరించడానికి గల కారణాలేంటి, సో ఎంత నమోదవుతుంది ఏంటి అని చెప్పేసి 1995 నుంచి ఈ యొక్క గణాంకాలను చేపట్టడం జరిగింది. అంటే ఈ యొక్క సర్వేని కండక్ట్ చేయడం జరిగింది WHO వాళ్ళు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు హయ్యెస్ట్గా అంటే 1995 నుంచి 2022 వరకు కూడా హయ్యెస్ట్గా లాస్ట్ ఇయర్ అంటే 2022లోనే ఎక్కువగా కేసులు నమోదయ్యాయని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పడం జరుగుతుందండి. సో అదేవిధంగా గతేడాది ప్రపంచవ్యాప్తంగా 75 లక్షల మందికి వచ్చిందన్నారు. సో దీనికి సంబంధించి WHO 95 నుంచి ఈ గణాంకాలు చేస్తూ ఉంటే 2022లోనే రికార్డు స్థాయిలో కేసులు బయటపడ్డాయని చెప్తున్నారు. మరి దీంట్లో భారతదేశం స్టాండ్ ఏంటి సార్? ఈ సర్వేలో భాగంగా టీబీ పేషెంట్లు ఎక్కువగా ఉన్న దేశాల్లో భారతదేశం అనేది మొదటి స్థానంలో ఉందని చెప్పేసి చెప్తున్నారండి. సో మరి దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఈ యొక్క గ్లోబల్ సినారియోలో అంటే ఈ యొక్క 75 lakhsలో దగ్గరగా 27% అని భారతదేశంలోనే ఉందని చెప్పి చెప్తున్నారండి. పర్సంటేజ్ పరంగా చూసుకున్నట్లయితే మొత్తం వీళ్ళు 192 దేశాలను పరిగణలోకి తీసుకున్నారు. దాంట్లో మన ఇండియా స్టాండ్ ఏంటో చూద్దామండి. సో టీబీకి సంబంధించి మనం చూసినట్లయితే ట్యూబెర్క్యులోసిస్ డే అని చెప్పేసి అంటామండి. టీబీ డే ఎప్పుడు సార్ అంటే మార్చి 24వ తారీఖున టీబీ డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. అంటే దీనికి సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రాములు కండక్ట్ చేయడం కానివ్వండి, ఇది రాకుండా ఏ విధంగా ఉండాలని కానీ ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉంటుంది WHO వారండి. WHOలు ఎవరైతే కొన్ని గైడ్లైన్స్ చెప్తారో ఆ గైడ్లైన్స్ మొత్తాన్ని కూడా ఆయా దేశాలు అనేది పాటిస్తూ ఉండాలి. దీని థీమ్ మనం చూసినట్లయితే ఇన్వెస్ట్ టు ఎండ్ టీబీ సేవ్ లైవ్స్ అనే ఒక థీమ్తో దీన్ని కండక్ట్ చేయడం జరిగిందండి. మరి దీనికి సంబంధించి ఓవరాల్ సినారియాలో ఈ కేసు పరంగా చూసినట్లయితే ఈ సర్వే ప్రకారం చూసినట్లయితే సో మనకి ఇండియా రికార్డెడ్. సో మరి ఇండియా చూసినట్లయితే మరి వీటిల్లో 28.2 అండి. సో మనకి 28.2 మిలియన్ మంది ఈ యొక్క టీబీతో బాధపడుతున్నారని చెప్పేసి, వాళ్ళల్లో మరణాల సంఖ్య అనేది 12%గా ఉందని చెప్తున్నారండి. సో మనకి ఏదైతే మనకి ఫెర్టిలిటీ రేట్ అని చెప్పేసి అంటాం అది 12%గా ఉంది. ఓవరాల్గా 28.2 సో మనకి మిలియన్స్ అనేది మన భారతదేశంలో ప్రజలు ఈ యొక్క టీబీ నుంచి ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి ఈ యొక్క WHO చెప్పడం జరిగింది. అదేవిధంగా సో గ్లోబల్ పరంగా చూసుకున్నట్లయితే మనము 27% అండి. సో మన భారతదేశం అనేది దాంట్లో కాంట్రిబ్యూషన్ టీబీ పేషెంట్లో పర్సంటేజ్లో చెప్పాలంటే 27%గా ఉన్నారు. సో అదేవిధంగా ఓవరాల్గా మనకి గ్లోబల్ సినారియాలో మెయిన్ అదే మనకి మెన్కి సంబంధించి అంటే పురుషులకు సంబంధించి 55% సో అంతమంది ఈ టీబీతో బాధపడుతూ ఉన్నారు. ఉమెన్కి సంబంధించి 33% బాధపడుతూ ఉన్నారు టీబీతో. అదేవిధంగా చిల్డ్రన్కి సంబంధించి అంటే చైల్డ్ అని చెప్పేసి అంటామండి, అంటే 0 నుంచి 14 సంవత్సరాలు సో ఈ యొక్క ఏజ్లో ఉన్నవారు సో 12% అనేది ఈ టీబీ బారిన పడుతున్నారు అని చెప్పేసి WHO చెప్పడం జరిగిందండి. సో అదేవిధంగా ఈ టీబీకి సంబంధించి కూడా భారతదేశం అనేది 2025 కల్లా టీబీ ఫ్రీ ఇండియా అవ్వాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకోవడం జరిగిందండి. ప్రపంచవ్యాప్తంగా అయితే 2030 అండి. 2030 నాటికి WHO వాళ్ళ టార్గెట్ ప్రకారం ఏంటి సార్ అంటే ప్రపంచ దేశాలండి, రిమైనింగ్ ఇండియా కాకుండా మిగతా ప్రపంచ దేశాలు WHO టార్గెట్ వచ్చేసరికి 2030 ఈ వ్యాధిని పూర్తిగా ఎలిమినేషన్ చేయాలని చెప్పేసి. సో భారతదేశం అయితే 2025ని టార్గెట్గా పెట్టుకోవడం జరిగిందండి. సో దీంట్లో భాగంగానే ఈ టీబీ ఎరాడికేషన్లో భాగంగానే మన భారతదేశానికి సంబంధించి
టీబీ ముక్త భారత్ అభియాన్ అని చెప్పేసి ఒక కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగిందండి. సో దీన్ని మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు క్యాంపెయిన్ చేయడం జరిగిందండి. ఈ యొక్క క్యాంపెయిన్ ద్వారా ఈ యొక్క గ్రామీణ ప్రాంతాలలో పర్టికులర్గా ఎక్కువగా టీబీ బారిన పడుతున్నారని చెప్పేసి, వీళ్ళకి ఈ టీబీకి సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రాములు కండక్ట్ చేయాలని చెప్పేసి, అంటే మంచి హెల్తీ ఫుడ్ ఉండాలని, అదేవిధంగా ఈ ధూమపానం కానివ్వండి, ఈ పొగాకు నమలటం కానివ్వండి, ఇలాంటివి చేయకూడదు అని చెప్పేసి కొన్ని అవేర్నెస్ ప్రోగ్రాములు కండక్ట్ చేస్తూ ఉన్నారండి మినిస్ట్రీ ఆఫ్ రూరల్. సో ఏ క్యాంపెయిన్లో భాగంగా పిఎం టీబీ ముక్త భారత్ అభియాన్లో భాగంగా, దాంట్లో భాగంగానే ఒక పోర్టల్ కూడా తీసుకురావడం జరిగిందండి. ఏంటి సార్ ఆ పోర్టల్ అంటే నిక్షయ పోర్టల్ అని చెప్పేసి, నిక్షయ పోర్టల్ అని చెప్పేసి ఒక పోర్టల్ కూడా తీసుకురావడం జరిగిందండి. ఈ నిక్షయ పోర్టల్ ద్వారా ఎవరైతే టీబీ పేషెంట్లు ఉన్నారో సో వాళ్ళని అడాప్ట్ చేసుకునే కార్యక్రమానికి కూడా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శ్రీకారం చుట్టడం జరిగిందండి. అంటే ఎవరైనా టీబీ పేషెంట్లకు డొనేషన్ ఏమైనా చేయాలన్నా, సో ఎవరినన్నా వాళ్ళు దత్తత తీసుకోవాలన్నా ఈ పోర్టల్లో లాగిన్ అయితే వాళ్ళ వివరాలు ఉంటాయి. సో ఇలా వాళ్ళకి కావాల్సిన హెల్ప్ కానివ్వండి, అమౌంట్ డొనేషన్ చేయటం కానివ్వండి, లేకపోతే వాళ్ళని కొన్నాళ్ళు వాళ్ళ దగ్గర ఉంచుకొని, అంటే వాళ్ళకి అన్ని సేవలు చేసి మళ్ళీ వాళ్ళని యథాస్థితికి పంపించడం అలాంటి చారిటీ పర్పస్ కింద. సో ఇలా కూడా చేయొచ్చు ఈ పోర్టల్ ద్వారా. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి పోర్టల్. సో ఇదండి దీనికి సంబంధించిన ఓవరాల్గా సినారియో. సో ఎగ్జామ్లో ఎలా అడిగినా మీరు ఆన్సర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఇంత కాన్సెప్ట్ తెలుసుకున్నట్లయితే టీబీకి సంబంధించి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే 97 ఏళ్ల వయసులోనూ కేసులు వాదిస్తున్నారు అని చెప్పేసి గిన్నీస్ రికార్డుకి ఎక్కిన కేరళ న్యాయవాది. సో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కారండి కేరళ న్యాయవాది. సో ఇటీవల కాలంలో కేరళ అనగానే మీకు ఒక వ్యక్తి పేరు గుర్తు రావాలండి. ఏంటి సార్ అంటే మనం కరెంట్ అఫైర్స్లో కూడా డిస్కస్ చేసాం. సో అచ్యుతానందన్ అని చెప్పేసి ఒక ఆయన వార్తల్లోకి వచ్చారండి. సో అతనికి 100 సంవత్సరాలు అని చెప్పేసి ఆయన 2006 నుంచి 2011కు కేరళకు మాజీ సీఎంగా చేసున్నారని, ఆయన ఇటీవల కాలంలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారని, సో ఇతనికి వివిధ రాష్ట్రాల నుంచి సీఎంలు కానివ్వండి, ప్రధానమంత్రి గారికి కూడా శుభాకాంక్షలు చెప్పడం జరిగిందని, ఇప్పటికీ అతను హెల్తీగా ఉన్నాడని చెప్పేసి మనం కరెంట్ అఫైర్లో డిస్కస్ చేయడం జరిగిందండి. సో కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని కూడా డిస్కస్ చేసాం. సో కేరళకి సంబంధించిన మరొక వ్యక్తే సో ఇతనండి ఎవరైతే మనకి బాలసుబ్రహ్మణ్యన్ మీనన్ అని చెప్పేసి అంటామండి. ఇతన్ని బాలసుబ్రహ్మణ్యన్ మీనన్ అని చెప్పేసి అంటాం. ఈయనకి 97 సంవత్సరాలు అయినా సరే ఇప్పటికీ కూడా కోర్టులో కేసులు వాదిస్తూ ఉన్నారని చెప్పేసి గిన్నీస్ బుక్ వాళ్ళు ఒక రికార్డులోకి ఎక్కించడం జరిగిందండి ఇతని పేరుని. అందువల్ల న్యూస్లోకి రావడం జరిగిందండి. ఇతను అత్యధికంగా 73 ఏళ్ల 60 రోజులు న్యాయవాదిగా పనిచేసి ఏకంగా గిన్నీస్ రికార్డుకి ఎక్కారు. సో ఈ రికార్డును సెప్టెంబర్ 11న గిన్నీస్, సో మనకి సెప్టెంబర్ 11న గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ధృవీకరించిందని చెప్పేసి అంటున్నారు. సో ఇలాంటివి అరుదుగా జరుగుతూ ఉంటాయండి. సో ఇలా జరిగినప్పుడు ఇతను ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అని కానీ, ఇతని పేరేంటని కానీ, సో ఇతను మొత్తం ఎంత టెన్యూరీ న్యాయవాదిగా పనిచేశారని కానీ ఇలా అడుగుతున్న సందర్భాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం ఫ్యాక్ట్ ఓరియంటెడ్లో గుర్తుంచుకోవాలి. ఓకేనండి. అతని పేరు గుర్తుంచుకోండి. కేరళ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి పి బాలసుబ్రహ్మణ్యన్ మీనన్ అని చెప్పేసి అంటాం. సో ఏ స్టేట్ సార్ అంటే కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇతనితో పాటుగా ఇందులో మనం డిస్కస్ చేసినట్టు అచ్యుతానందన్ పేరు కూడా గుర్తుంచుకోండి కేరళ అనగానే. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారత వర్సిటీలకు అగ్రస్థానం. సో మనకి అగ్రాసనం అని చెప్పేసి అంటున్నారండి. భారతీయ వర్సిటీలకు అగ్రాసనం అని చెప్పేసి అంటే మీన్స్ అగ్రస్థానం అని చెప్పేసి అనొచ్చు. సో మరి దీనికి సంబంధించి క్యూఎస్ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అని చెప్పేసి రావడం జరిగిందండి. సో ఈ యొక్క క్యూఎస్ ఆసియా యూనివర్సిటీస్ ర్యాంకింగ్స్లో మన భారతదేశం నుంచి ఈసారి దగ్గరగా 148 యూనివర్సిటీలకు స్థానం దక్కిందని చెప్పి చెప్తా ఉన్నారు. మొత్తం 856 విద్యా సంస్థలకు గాను 148 అండి. 148 వర్సిటీలతో అగ్రస్థానంలో ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఈ పాయింట్ ఒకటి గుర్తుంచుకోవాలి. మొత్తం 856 విద్యా సంస్థలు వీళ్ళు సర్వే చేస్తే దాంట్లో భారతదేశం నుంచి 148 వర్సిటీలతో అగ్రస్థానంలో ఉందని చెప్పేసి అంటున్నారు. సో ఏదైతే మనకి ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ, సో ఈ ర్యాంకులు కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి. పర్టికులర్గా తెలుగు రాష్ట్రాల్లో నుంచి 12 వర్సిటీలకు చోటు దక్కిందని చెప్పి చెప్తున్నారండి. మరి ఆసియాలో అత్యుత్తమ యూనివర్సిటీగా పెకింగ్ యూనివర్సిటీ అని చెప్పేసి అంటామండి. ఇది చైనాలో ఉంటుంది, అది ఉంది అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇక్కడ మనం ఫస్ట్ బాగా ఫోకస్ చేయాల్సింది క్యూఎస్ ఆసియా యూనివర్సిటీస్ ర్యాంకింగ్. సో క్యూఎస్ అంటే ఏంటి సార్ అనేది దీని ఫుల్ ఫామ్ చూసినట్లయితే సో మనకి క్వాక్వారెల్లి సైమండ్స్ అని చెప్పేసి అంటామండి. ఏంటంటే అది క్వాక్వారెల్లి సైమండ్స్ అని చెప్పేసి అంటాం. వీళ్ళు ప్రతి సంవత్సరం చూసినట్లయితే ఈ యొక్క ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్లు మనకి సర్వే రూపంలో పబ్లిష్ చేస్తూ ఉంటారు. మరి దీనికి సంబంధించి ఈ సంవత్సరం మొత్తం 856 గాను 148 మన భారతదేశంలోనే ఉన్నాయి. వాటికి ర్యాంకింగ్స్ ఇచ్చారు. మరి మన భారతదేశంలో ఎక్కువగా టాప్ 100లో ఉన్నటువంటివి 7 ఉన్నాయండి. అవి మొత్తం తెలుసుకోకపోయినా
టాప్ 3 తెలుసుకుంటే సరిపోతుంది. అవి చూసినట్లయితే ఐఐటి బాంబే అని చెప్పేసి అంటాం 40వ ర్యాంక్ని ఇవ్వడం జరిగిందండి. అంటే మన భారతదేశంలో తీసుకున్నట్లయితే మొదటి ర్యాంక్ అండి. ఓవరాల్గా తీసుకుంటే 40వ ర్యాంకు. ఐఐటి ఢిల్లీ అని చెప్పేసి చెప్తాము 46వ ర్యాంకు. ఐఐటి మెడ్రాస్ 53వ ర్యాంక్ ఇవ్వడం జరిగిందండి. సో ఐఐఎస్సి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అని చెప్పేసి బెంగళూరులో ఉంటుంది. సో 58వ ర్యాంక్ ఇవ్వడం జరిగిందండి. ఐఐటి ఖరగ్పూర్ వచ్చేసరికి 59. ఇలా వరుసగా మొత్తం ఒక 7 ఉన్నాయండి. మొత్తం 7 ఉన్నాయి. అయితే మనకి టాప్ 3 గుర్తుంచుకోండి సరిపోతుంది. సో అవి ఎంత అని చెప్పేసి. అదేవిధంగా ఆసియాలోనే టాప్ 3లో ఉన్నటువంటి లేకపోతే టాప్ 4లో ఉన్నటువంటి యూనివర్సిటీస్ ఏంటి సార్ అంటే, సో ఇవి ఏదైతే మనకి క్యూఎస్ ఆసియా యూనివర్సిటీలో టాప్ 4లో ఉన్నటువంటి యూనివర్సిటీస్ అండి. సో మనకి ఈ యొక్క యూనివర్సిటీ టాప్లో ఓవరాల్గా మొత్తంగా కూడాను చూస్తే మనకి పెకింగ్ యూనివర్సిటీ అని చెప్పేసి అందరూ మనం మాట్లాడుకున్నామండి. పెకింగ్ అని చెప్పేసి చైనాకి సంబంధించినటువంటి యూనివర్సిటీ చైనాలో ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ హాంకాంగ్ యూనివర్సిటీ హాంకాంగ్, అదేవిధంగా నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ అని చెప్పి సింగపూర్లోనే ఉంటుంది అదొకటి. అదేవిధంగా నాన్యాంగ్ యూనివర్సిటీ అని చెప్పేసి నాన్యాంగ్ అండి సింగపూర్కి సంబంధించింది. సో ఇవి టాప్ 4లో ఉన్నటువంటి యూనివర్సిటీస్ గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇక్కడ మనకి ఈ పాయింట్స్ చదువుకునగానే అంటే ఏదైతే మనకి ఇక క్యూఎస్ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ పెరిగినగానే మన ఆంధ్రప్రదేశ్లో మీకు ఒక స్కీమ్ గుర్తు రావాలండి. ఏంటి సార్ ఆ స్కీమ్ అంటే, సో మనకి జగనన్న విదేశీ విద్యా దీవెన అని చెప్పేసి ఒక పథకం ఉంటుందండి. జగనన్న విదేశీ విద్యా దీవెన అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. సో వాళ్ళకి ఈ యొక్క రుణాలను అంటే ఈ యొక్క చదువుకోవడానికి విదేశాలలో ఎవరైతే చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి రుణ సదుపాయాన్ని కల్పిస్తూ ఉంటారండి ఈ స్కీమ్ ద్వారా. సో అట్లా క్యూఎస్ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో టాప్ 50 యూనివర్సిటీల్లోకే ఇవి మేము ఎలిజిబుల్ చేస్తాము అని చెప్పేసి ఇటీవల కాలంలో న్యూస్ రావడం జరిగిందండి. సో దాంట్లో భాగంగానే జగనన్న విదేశీ విద్యా దీవెనలో భాగంగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకు 1,25,00,000 దాకా దగ్గరగా అండి. సో 1,25,00,000 దాకా. అదేవిధంగా ఎవరైతే మనకి అగ్రకులాలలో కొంచెం పేదలు ఉంటారో వాళ్ళకి రిమైనింగ్ వాళ్ళకండి సో ₹1,00,00,000 వరకు రుణ సదుపాయాన్ని కల్పిస్తాము అని చెప్పేసి మనకి ఇక్కడ జగనన్న విదేశీ విద్యా దీవెన స్కీమ్ రన్ అవుతూ ఉంది. సో ఈ యొక్క స్కీమ్ని అండ్ ఈ యొక్క యూనివర్సిటీ ర్యాంకింగ్స్ని ఈ యొక్క క్యూఎస్ క్వాక్వరెల్లి సైమండ్స్ యొక్క సర్వేని రెండింటిని లింక్ చేసుకొని చదువుకోవాలండి. రెండింటికి కూడా అవినాభావ సంబంధం ఉంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే యాంఫీ అని చెప్పేసి అంటామండి. సో మనం ఇంగ్లీష్లో చెప్పాలంటే AMFIA అని చెప్పేసి అంటామండి. యాంఫీ అంటే మనకి అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా అని చెప్పేసి అంటాం. సో దీనికి సంబంధించి కొత్త సిఈఓగా వెంకట నాగేశ్వర్ చలసాని రావడం జరిగిందండి. వెంకట నాగేశ్వర్ చలసాని అనే వ్యక్తి రావడం జరిగిందండి. సో మనకి అంతకుముందు గతంలో ఎవరైతే మనకి వెంకటేష్ అనే వ్యక్తి చేశారో ఇతను వరుసగా 2 సార్లు సిఈఓగా చేశారండి. అతని ప్లేస్లో ఇప్పుడు మనకి వెంకట నాగేశ్వర్ చలసాని అనే వ్యక్తి రావడం జరిగింది. సో ఇక్కడ మనకి అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా అంటే ఏవైతే మన భారతదేశంలో మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పేసి అంటారండి. అంటే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి, యాజ్ వెల్ యాజ్ రిస్క్ కూడా ఎక్కువగానే ఉంటుంది. బట్ మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడులు పెడితే తక్కువ ప్రాఫిట్ ఉంటుంది, రిస్క్ కూడా తక్కువగానే ఉంటుంది. సో ఇదంతా మీకు తెలిసింది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువగా వింటూ ఉంటాం ఈ టెర్మినాలజీ. అయితే ఈ యొక్క అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియాకి సంబంధించి సిఈఓగా ఇతను రావడం జరిగిందండి. ఇదేం చేస్తుంది సార్ అంటే ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళ యొక్క ఏదైతే మనకి ప్రొటెక్షన్ అండ్ ట్రాన్స్పరెన్సీ కోసం ఇది పనిచేస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ ఎ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ అండి. సో ఎటువంటి లాభాపేక్ష లేని సంస్థ. సో ఎవరైతే మనకి కస్టమర్లు ఉంటారో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడతారో వాళ్ళ యొక్క వెల్ఫేర్ కానివ్వండి, అదేవిధంగా ఆ యొక్క మ్యూచువల్ ఫండ్స్లో ట్రాన్స్పరెన్సీ కానివ్వండి, వాళ్ళ యొక్క ప్రొటెక్షన్ కానివ్వండి, ఇదంతా బాగోగులు చూసుకుంటూ ఉంటుందన్నమాట ఈ యొక్క సంస్థ. మరి దీన్ని ఎప్పుడుసారి ఏర్పాటు చేశారు అంటే 1995లో ఏర్పాటు చేయడం జరిగిందండి. ముంబై హెడ్ క్వార్టర్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఇందాక మనం ఫుల్ ఫామ్ చూసామండి, అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా. ఇట్ ఈస్ ఎ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. సో 1955లో ఏర్పాటు చేశారు. ముంబై మహారాష్ట్రలో ప్రధాన కేంద్రాలయం ఉంటుంది. దీని యొక్క చైర్మన్గా అండి సో ఇటీవల కాలంలో ఇతను కూడా వెరీ రీసెంట్గానే వచ్చారండి. లాస్ట్ మంతే వచ్చారు. ఇతను కూడా చైర్మన్గా ఎవరుంటారు సార్ అంటే నవనీత్ మునోత్ అని చెప్పేసి ఒక వ్యక్తి రావడం జరిగిందండి. సో మనకి నవనీత్ మునోత్ అని చెప్పేసి ఒక వ్యక్తి రావడం జరిగిందండి. సో ఆయన చైర్మన్గా రావడం జరిగిందండి. ఇప్పుడు ఎవరు సార్ సిఈఓ అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని చెప్పేసి అంటాము. వెంకట నాగేశ్వర్ చలసాని అనే వ్యక్తి రావడం జరిగింది. సో అందువల్ల ఇతను రీసెంట్గానే వచ్చారు, ఇతను ఇప్పుడు రీసెంట్గానే రావడం జరిగిందండి. వీళ్ళ పేర్లకు సంబంధించిన సిఈఓ ఎవరు, చైర్మన్ ఎవరు, అసలు ఇది ఏం చేస్తుంది, దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూద్దాం.
సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే రిలయన్స్ స్వదేశ్ స్టోర్ ప్రారంభం అని చెప్పి చెప్తున్నారండి. సో మనకి హైదరాబాద్లో ఈ యొక్క రిలయన్స్ తొలి స్వదేశ్, సో ఈ పోర్టల్ పేరు బాగా గుర్తుంచుకోండి. ఇది ఒక స్టోర్ అండి, రైట్, స్టోర్, ఇది ఒక స్టోర్ అండి. సో మరి ఇది ఎవరు ఏర్పాటు చేశారు సార్ అంటే రిలయన్స్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగిందండి. సో ఎవరు ప్రారంభించారంటే ఏదైతే మనకి నీతా అంబానీ గారు అని చెప్పేసి ఏమో ప్రారంభించారు. సో ఇది ఎందుకు సార్ అంటే ఏదైతే మనకి చేతి వృత్తులతో పాటు సాంప్రదాయ కళాకారులను ప్రోత్సహించడానికి ఈ స్టోరీ ఏర్పాటు చేసినట్లు ఏమో చెప్పడం జరిగిందండి. అంటే ఎవరైతే మనకి క్రాఫ్ట్స్ అని చెప్పేసి అంటామండి, చేత్తో తయారు చేసి అల్లెకలు కానివ్వండి, బుట్టలు కానివ్వండి, ఇలాంటివి కొంచెం మ్యాన్ మేడ్ ఉంటాయి చూసారండి, ఆర్టిఫిషియల్గా చేత్తోనే తయారు చేస్తూ ఉంటారండి. సో ఎక్కువగా మనం పాతకాలంలో చూస్తూ ఉంటాం. సో ఇలాంటివన్నీ కూడా ఈ స్టోర్లో యాక్సెస్ ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగిందండి. సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఈ యొక్క స్వదేశ్ పోర్టల్లో ప్రారంభించింది ఎవరు, లేకపోతే ఎవరిది, సో దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి, ఇలా అడుగుతున్న సందర్భాలు ఉంటాయి. సో మనకి చేతి వృత్తులతో పాటు సాంప్రదాయ కళాకారులను ప్రోత్సహించడానికి, అంటే వాళ్ళ యొక్క ఐటమ్స్ ఏవైతే తయారు చేశారో అవన్నీ కూడా సో వీళ్ళు కొనుగోలు చేసి ఇక్కడి నుంచి మార్కెటింగ్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. మరి అదేవిధంగా ఇటీవల కాలంలో ఇలాంటి స్టోర్స్ మనం చూసినట్లయితే యాపిల్కి సంబంధించినటువంటి ఒక స్టోర్స్ అండి ఢిల్లీలో అండ్ ముంబైలో పెట్టడం జరిగిందని మనం డిస్కస్ చేసాం. ఇలాంటి స్టోర్స్ ఏమైనా ప్రారంభించినప్పుడు మొట్టమొదటిసారిగా ప్రారంభించినప్పుడు ఏ ప్రాంతంలో ప్రారంభించారు అని చెప్పేసి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి. అదేవిధంగా ఇటీవల కాలంలో మనం చూసామండి మహిళలకు సంబంధించి వాళ్ళ చేతికి సంబంధించి అంటే వాళ్ళు ఏమైనా మ్యాన్ మేడ్ రూపంలో సో తయారు చేస్తే లైక్ ఏదైనా బుట్టలు అల్లినా, ఏదైనా పికిల్స్ పెట్టినా, అంటే వాళ్ళ యొక్క మహిళలు స్వయం అంటే మనము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని చెప్పేసి అంటామండి. సో వీరు తయారు చేసినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్ముకోవడానికి ఒక సరస్ అనే ఒక యాప్ని తీసుకొచ్చారండి. సరస్ అని చెప్పేసి ఒక యాప్ని కూడా తీసుకురావడం జరిగిందండి. ఆ యాప్ ద్వారానే ఈ యొక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ని అమ్ముకుంటారు. సో అలాంటిదే సో ఇది కూడా అండి. సో ఇది యాప్, ఇది స్టోర్ అండి. సో ఇలాంటివి ఎవరైనా ప్రారంభించినప్పుడు ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము చూడాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారత్ ఆర్గానిక్ బ్రాండ్ ఆవిష్కరణ అని చెప్పేసి రావడం జరిగిందండి. సో మీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాబోయే రోజులన్నీ కూడా రైతులను ఖచ్చితంగా ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు మరచాలి, అంటే న్యాచురల్ ఫార్మింగ్ వైపే రైతుల్ని తీసుకెళ్లాలని చెప్పేసి భావనతో ఉంది. అయితే ఈ యొక్క కెమికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ కెమికల్స్ వాడకాన్ని తగ్గించి ప్యూర్గా ఆర్గానిక్ మెడిసిన్ అంటే ఆర్గానిక్ సంబంధించినటువంటి ఐటమ్స్ మాత్రమే యూజ్ చేసుకోవాలి అని చెప్పి చెప్తా ఉంది. దీనికి ఇంటర్నేషనల్ బ్రాండింగ్ కూడా కల్పించాలని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే దీంట్లో మనకి కేంద్ర హోం అండ్ సహకార శాఖ 2 పోర్ట్ఫోలియోస్ అవినేనండి. ఎవరువి? అమిత్ షా గారివండి. సో ఇతను ఈ యొక్క నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్ లిమిటెడ్, సో మనకి ఏదైతే మనకి మంత్రి అమిత్ షా గారు నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్ లిమిటెడ్ భారత్ ఆర్గానిక్స్ బ్రాండ్ను ఆవిష్కరించడం జరిగిందండి. సో భారత్ ఆర్గానిక్స్ అనేది ఒక బ్రాండ్ అండి. రేపు అన్నీ కూడా చాలా ప్రొడక్ట్స్ అనేది భారత్ ఆర్గానిక్స్ అనే పేరుతో రాబోతూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి రాబోయే సంవత్సరాలలో ఇది భారత్ అలాగే విదేశాలలో అత్యంత విశ్వసనీయ బ్రాండ్గా రాబోతుంది అని చెప్పేసి మనకి అమిత్ షా గారు చెప్పడం జరిగిందండి. సో వీటితో పాటుగా ఏదైతే ఈ కార్యక్రమంలో భాగంగా అండి సో మనకి చెప్పడం ఏంటంటే NPPO అని చెప్పేసి అంటున్నారండి, అంటే నేషనల్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటున్నారు. సో వీళ్ళు గుర్తించినటువంటి కొన్ని వృక్ష జాతులు కానివ్వండి, సో వాటి నుంచి కూడా కొంత ఐటమ్ రూపంలో తయారు చేయొచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. అంటే మనకి నేషనల్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ వీళ్ళ ఆధ్వర్యంలో కూడా కొన్ని బ్రాండ్స్కి సంబంధించినటువంటి అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. ల్యాబులకు సంబంధించి కానివ్వండి అలాంటి వాటికి. సో దేశవ్యాప్తంగా 7.89 కోట్ల సహకార సంఘాలు ఉన్నాయని, వాళ్ళల్లో సభ్యులుగా 29 కోట్ల మంది ఉన్నారని, సో వీళ్ళ చేత మేము ఈ బ్రాండింగ్ చేపిస్తాము అని చెప్పేసి మనకి అమిత్ షా గారు చెప్పడం జరిగిందండి. సో అందువల్ల భారత్ ఆర్గానిక్, సో దీన్ని ఎవరు సార్ ప్రమోట్ చేసేదంటే నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇప్పుడు రాబోయే ఐటమ్స్ అన్నీ కూడా ఈ పేరుతో వస్తాయని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే ఏదైతే ఈ యొక్క కెమికల్ ఫర్టిలైజర్కి సంబంధించి ఒక యూరియా బస్తా ఉందనుకోండి, దాని మీద భారత్ అని చెప్పేసి పేరు రావాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక రూల్ని తీసుకురావడం జరిగిందండి. అదొకటి కూడా గుర్తుంచుకోవాలి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బ్రాండ్ నేమ్ అండి అది. సో భారత్ అని చెప్పేసి పేరు రావాలని చెప్పి చెప్తున్నారు. అలాంటిదే ఇక్కడ మన భారతదేశంలో అండ్ విదేశాలలో కూడా అండి భారత్ ఆర్గానిక్స్ అని చెప్పేసి ఆర్గానిక్స్ ఐటమ్కి ఎక్కువగా బ్రాండింగ్ తీసుకురావాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భావిస్తూ ఉంది.
సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే బస్తర్కు నడిచొచ్చిన ఓటర్ల పండుగ అని చెప్పేసి ఛత్తీస్గఢ్లో ఉంటుందండి ఈ ప్రాంతం. సో ఇది స్వతంత్ర భారతంలో తొలిసారిగా అని చెప్పేసి అన్నారు. సో మనకి ఛత్తీస్గఢ్లోని బస్తర్ డివిజన్లో జరిగిన తొలి దశ పోలింగ్లో కొన్ని అపూర్వ సంఘటన చోటు చేసుకుందని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ బస్తర్ అనే ప్రాంతం ఏదైతే ఉంటుందో ఇక్కడ మొత్తం దగ్గరగా 126 గ్రామాలు ఉంటాయండి. ఈ 126 గ్రామాలు కూడా అంటే 2018 దాకా కూడా వీళ్ళు ఓటు వెయ్యాలి అంటే సో దగ్గరగా 6-7 కిలోమీటర్లు వెళ్ళి వేరే చోట ఓటేసి రావాలండి. అది కాక అది మావోయిస్టులు ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతం. అక్కడ వాళ్ళు ఈ ఓటింగ్లో పాల్గొనకూడదని చెప్పేసి కూడా అప్పుడప్పుడు మావోయిస్టులు చెప్తూ ఉంటారు. సో అందువల్ల చాలామంది ఓట్లు వేసేవారు కాదు. ఈసారి ఏం జరిగింది సార్ అంటే ఈ 126 గ్రామాల వారే సొంతగా ఒక పోలింగ్ బూత్ని ఆ గ్రామాలలో ఏర్పాటు చేసుకొని అంతకుముందైతే వేరే చోటకి వెళ్ళి వేయాలండి. కొండలు గుట్టలు వాగులు దాటి నడుచుకుంటూ వెళ్ళాలి. మధ్యలో మావోయిస్టులు భయం ఉంటుంది, అంటే వాళ్ళు పిలుపునిచ్చారు కదా వేయకూడదని. సో ఇలాంటి హర్డల్స్ అనేవి ఉండేవి. కానీ ఈసారి ఏం చేశారంటే ఆ 126 గ్రామాలు ఆ బస్తర్ నియోజకవర్గంలో ఆ డివిజన్లో ఉన్నటువంటి 126 గ్రామాలు సో వీరే మాకు ఇక్కడ పోలింగ్ బూత్ ఉండాలి అని చెప్పేసి వాళ్ళ కోఆపరేషన్తోనే ఆ పోలింగ్ బూత్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళు నిన్న ఓట్లు వేయడం జరిగిందని చెప్పేసి అంటున్నారు. ఇది ఒక మంచి వార్త అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా కితాబ్ ఇవ్వడం జరిగిందండి. మరి ఈ దీనికి సంబంధించిన ఛత్తీస్గఢ్లో ఎన్నికల పోలింగ్ అనేది 78% జరిగిందని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగిందండి. సో మొత్తం 126 గ్రామాల ఓటర్లు ఫస్ట్ టైం ఇలా ఒక పోలింగ్ బూత్ని ఏర్పాటు చేసుకొని ఓటేయటం ఇది ఒక చరిత్ర అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది. సో అందువల్ల మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బస్తర్ మనకి ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చింది కదా, ఈ యొక్క బస్తర్ డివిజన్ ఏ రాష్ట్రంలో ఉందని చెప్పేసి అడుగుతారు. దట్ ఈస్ ఛత్తీస్గఢ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో అదేవిధంగా ఈ కరెంట్ అఫైర్స్ అవుతున్నప్పుడే మీకు ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి మనకి ఇటీవల కాలంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరిని బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది ఏంటి మనం డిస్కస్ చేసామండి. అవన్నీ కూడా ఒకసారి రీకాల్ చేసుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే బ్రెజిల్ టు గివ్ కంటిన్యూటీ టు ఇండియాస్ ప్రెసిడెన్సీ ఆఫ్ G20 సేస్ అంబాసిడర్. సో మీ అందరికీ తెలిసిందేనండి, ఏదైతే మనకి G20 ప్రెసిడెన్సీ బాధ్యతలను మనము ఈ మంత్ ఎండింగ్ తర్వాత బ్రెజిల్కి అధికారికంగా ఇస్తున్నాం. ఆల్రెడీ ఆ మంత్రదండాన్ని ఇచ్చామండి. అది పాత అంటే మనం ఆల్రెడీ G20లో కూడా మనం చూసామండి. మనం అఫీషియల్గా ఏదైతే ఈ మంత్ ఉంటుందో సో ఇది అయిపోయిన తర్వాత డిసెంబర్ 1వ తారీఖు కాడి నుంచి అండి. సో మనకి డిసెంబర్ 1వ కాడి నుంచి అంటే 2023 డిసెంబర్ 1 నుంచి బ్రెజిల్ అనేది అధికారికంగా G20 బాధ్యతలను స్వీకరిస్తుంది. అంటే మనము ఈ మంత్ ఎండింగ్ దాకా మాత్రమే మనం ప్రెసిడెన్షిప్లో ఉంటాం, తర్వాత బ్రెజిల్కి వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి మరోసారి G20 వార్తల్లోకి రావడం జరిగిందండి. అయితే ఈ బ్రెజిల్కి సంబంధించి మన భారతదేశంలో అంటే మన భారతదేశం బ్రెజిల్కి అధికారికంగా బాధ్యతలను ఇవ్వడం జరిగింది. అయితే మన భారతదేశంలో నవంబర్ 17వ తారీఖున అండ్ నవంబర్ 22వ తారీఖున 2 సమావేశాలు జరుగుతాయి G20 మీదే. ఏంటి సార్ అంటే ఒకటి వాయిస్ ఆఫ్ ద గ్లోబల్ సౌత్ సమ్మిట్ అని చెప్పేసి ఒకటి జరుగుతుంది G20లో భాగంగానే. దాంతోపాటుగా వర్చువల్ సమ్మిట్ ఒకటి జరుగుతుందండి. అంటే G20లో ఎటువంటి పురోగతి జరిగింది, మొన్న G20 సమావేశాల్లో మాట్లాడుకున్న అంశాల మీద మరొకసారి వర్చువల్గా మీట్ అవుతూ ఉంటారు. సో దీంతో భారతదేశానికి సంబంధించిన ప్రెసిడెంట్షిప్ అనేది క్లోజ్ అవుతుంది. సో డిసెంబర్ 1న అధికారికంగా బాధ్యతలు బ్రెజిల్కి రాబోతున్నాయి. సో బ్రెజిల్కి సంబంధించి డసిల్వా అనే వ్యక్తి ఆ ప్రెసిడెంట్ మనకి అధ్యక్షత బాధ్యతలను తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క బ్రెజిల్ అనగానే బ్రెజిల్కి సంబంధించి G20 బాధ్యతలు అండి ఎప్పుడు 2024 అవే. అదేవిధంగా COP30 అని చెప్పేసి సమావేశాలు కూడా బ్రెజిలే హోస్ట్ అయిపోతుందని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి. సో మనకి COP28 సమావేశం అని చెప్పేసి సో ఈ మంత్ ఎండింగ్లో మనకి UAEలో జరగబోతుందండి. ఆ తర్వాత 2020 ఇది COP30 అండి. 2025లో సో బ్రెజిల్లో నిర్వహించడానికి బ్రెజిల్ సిద్ధంగా ఉందని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి. అదేవిధంగా బ్రెజిల్ అనగానే నిన్న కూడా మనం డిస్కస్ చేసామండి, కాఫీకి సంబంధించిన ప్రొడక్షన్లో సో ఎక్కువగా ఏ దేశం ప్రొడక్షన్ ఎక్కువగా జరుగుతుంది సార్ అంటే బ్రెజిల్ అని చెప్పేసి నిన్న డిస్కస్ చేయడం జరిగిందండి కరెంట్ అఫైర్స్లో. అదొక పాయింట్ గుర్తుంచుకోండి. అంటే నేను కాఫీ బోర్డు చైర్మన్గా కొత్తగా ఒక ఆయన వచ్చినప్పుడు ఆయన గురించి మనం మాట్లాడుకుంటూ సో మనకి బ్రెజిల్ అనేది కాఫీ ప్రొడక్షన్లో ఫస్ట్ ప్లేస్లో ఉందని చెప్పేసి నిన్నటి కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేసాం. సో అవి కూడా గుర్తుంచుకోండి. సో అందువల్ల మనకి ఈ 2 మీటింగులతో నవంబర్ 17, నవంబర్ 22 తర్వాత ఇక G20 అంటే G20కి సంబంధించిన ఏ సమావేశాలు కానివ్వండి ఏ సదస్సులు కానీ ఇక జరగవు. అవే లాస్ట్ అండ్ ఫైనల్. ఇవి మాత్రం ఎటువంటి పురోగతి సాధించారు ఏంటి అని చెప్పేసి మాట్లాడతారు.
ఆ తర్వాత ఈ నవంబర్ అయిపోయిన తర్వాత డిసెంబర్ 1 నుంచి బ్రెజిల్ అధికారికంగా G20 బాధ్యతలను చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా COP30 కూడా గుర్తుంచుకోండి. 2025లో హోస్ట్ చేసేది ఏ కంట్రీ సార్ అంటే దట్ ఈజ్ బ్రెజిల్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. ఇండియా ర్యాంక్డ్ సెకండ్ ఇన్ ఎంప్లాయీస్ వెల్ బీయింగ్, జపాన్ లోయెస్ట్. సో మనకి ఏదైతే ఎంప్లాయీస్ వెల్ బీయింగ్ అని చెప్పేసి ఎంప్లాయీ వెల్ బీయింగ్ అని చెప్పేసి అంటామండి. ఎంప్లాయీ వెల్ బీయింగ్ అని చెప్పేసి అంటాం. సో మరి దీనికి సంబంధించి ఇండియా అనేది సెకండ్ ర్యాంక్లో ఉందని చెప్పేసి అంటున్నారు. సో మనకి అట్టడుగున బాగా వరస్ట్గా జపాన్ ఉందని చెప్పి చెప్తున్నారు. అంటే ఏంటి సార్ అంటే సో ఏదైతే మనకి మెక్ కిన్సే హెల్త్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి మెక్ కిన్సే హెల్త్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి అమెరికా ప్రధాన కేంద్రంగా ఉంటుందండి. వీళ్ళు ఏం చేసేస్తారంటే ఒక సర్వేని కండక్ట్ చేశారు. ఆ సర్వేలో ఏదైతే మనకి ఆయా దేశాల్లో ఎంప్లాయీస్ యొక్క ఫిజికల్గా ఎలా ఉన్నారు, మెంటల్గా ఎలా ఉన్నారు, సోషల్ పరంగా స్పిరిచువల్ పరంగా వాళ్ళ యొక్క హెల్త్ కండిషన్ ఏంటి అని చెప్పేసి కొన్ని పారామీటర్ని బేస్ చేసుకొని ఒక సర్వేని కండక్ట్ చేశారండి. ఆ సర్వేలో ఫస్ట్ టర్కీ అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ మంచిగా ఉన్నారు అని చెప్పేసి అంటే ఫిజికల్గా మెంటల్గా సోషల్గా స్పిరిచువాలిటీ పరంగా మంచిగా ఉన్నారు అని చెప్పేసి టర్కీ ఫస్ట్ అంటే టర్కీ దేశంలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్కి వీళ్ళు ఫస్ట్ ర్యాంక్ ఇవ్వడం జరిగిందండి. అంటే ఫస్ట్ టర్కీ, సెకండ్ అనేది మన ఇండియాకి ఇవ్వడం జరిగిందండి ర్యాంక్. సో థర్డ్ ప్లేస్ అనేది చైనా ఉంది. అంటే ఆయా దేశాలలో సో ఈ యొక్క ఎంప్లాయీ వెల్ బీయింగ్ సో ఎంత బాగుంది ఏంటి అని చెప్పేసి వీళ్ళు ఒక సర్వేని కండక్ట్ చేశారు. దాంట్లో టాప్ 3 కంట్రీస్ గుర్తుంచుకోండి. బాటమ్ అయితే మాత్రం అంటే జపాన్ అండి. సో జపాన్ అంటే వీళ్ళ యొక్క వరస్ట్ పర్ఫార్మెన్స్ ఉంది, ఫిజికల్గా కానీ మెంటల్గా కానివ్వండి, స్పిరిచువాలిటీ పరంగా సోషల్ పరంగా కొంత ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి మనకి మెక్ కిన్సే హెల్త్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్పడం జరిగిందండి. ఇది యుఎస్ఏ అంటే అమెరికా దేశం కేంద్రంగా రీసెర్చ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఓకేనండి. దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఫిజికల్కి సంబంధించిన మెంటల్కి సంబంధించిన ఏదైతే సోషల్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ మీద ఏ ఆర్గనైజేషన్లో ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి వీళ్ళు సర్వేలు కండక్ట్ చేస్తూ ఉంటారు. సో టాప్ కంట్రీస్ 3 గుర్తుంచుకోండి. అదే మనకి వరస్ట్ పర్ఫార్మెన్స్ మనకి లోవెస్ట్ అని చెప్పేసి అన్నామా అదేంటో గుర్తుంచుకోండి. ఇట్ ఈజ్ ఎనఫ్ రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. సో ఇది మనం చూస్తే ఇన్ విచ్ ఇయర్ విల్ బంగ్లాదేశ్ హోస్ట్ 24th ఏషియన్ ఆర్చరీ ఛాంపియన్షిప్స్. సో మనకి 24th ఏషియన్ ఆర్చరీ అంటే ఆర్చరీ మీన్స్ విలువిద్య అని చెప్పేసి అంటామండి. ఆర్చరీ ఛాంపియన్షిప్ సో ఏ ఇయర్లో కండక్ట్ చేయబోతుంది అని చెప్పేసి అంటున్నారు బంగ్లాదేశ్లో. ఎప్పుడంటే సార్ అంటే అది 2025 అండి. సో దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ 2025. సో 2025 అని కానీ ఇందులో కూడా మనం టీబీ ఎరాడికేషన్ ఇన్ ఇండియా అని చెప్పేసి డిస్కస్ చేసాం. WHO అయితే 2030 అని చెప్పేసి కూడా డిస్కస్ చేసాం. రైట్. సో ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా లైక్ గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కూడా ఇప్పటి నుంచే కరెంట్ అఫైర్స్ అనేవి 2 hours ప్రిపేర్ అవుతూ ఉండండి. సో ఎగ్జామ్ ముందు అంటే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.